परम्पराम् श्रीकृष्णं वन्दे जगद्गुरुं परम्पराम्। సద్గురుదేవుడు శ్రీ వెంకటకోటి యోగేంద్ర వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఆది దంపతులు ఆదర్శ దంపతులైనటువంటి లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తి శివపార్వతులకు నమస్కారాలు తెలియజేస్తూ అధిష్టానమూర్తి అయినటువంటి ఔత్ పున్నారెడ్డి గారి గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి ఆరాధికులైనటువంటి రామణ యోగి బ్రహ్మం గారు సమస్త సద్గురువులు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు పూజ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భక్తులకి శిష్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆశ్రమం ఈ యొక్క మఠం అనేది మన భారతదేశంలో ఆశ్రమాలతో ప్రారంభమయ్యి తర్వాత పీఠాలు మఠాలు దేవాలయాలు ఇట్లా 4-5 రకాలుగా గొప్ప బ్రహ్మ విద్య ఎవరైతే తాను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి కేంద్రాలు ఇవన్నీ అనేక రకాలుగా మానవుడిని ఉద్ధరించడానికి ఇవన్నీ కూడా ఏర్పడటం జరిగింది. అందులో భాగంగా పల్నాడు ప్రాంతంలో మరి తుమ్మల చెరువు గ్రామంలో వాస్తవానికి ఆధ్యాత్మిక విధానంలో బాగా పూర్వకాలంలో కూడా ముందున్నట్టే లెక్క. ఎందుకంటే దేవాలయాలు తీసుకున్న భూములు దేవాలయాలకు విపరీతంగా బాగా ఉంది. చుట్టుపక్కల ఎక్కడా లేనంత దేవాలయాలకి దాతలు ఇచ్చినటువంటి భూములు. మరి ఈ ఆశ్రమం ఈ పీఠం తీసుకుంటే మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో ఏమొచ్చిండో పూర్తి చరిత్ర మనకు తెలియదు. కానీ మరి ఆయన ఇక్కడ రావటం, ఆయన ఏదో మామూలుగా మనకు అపర విద్య పరవిద్య రెండు ఉన్నట్టుగా ఉంటే ఆ మహానుభావుడికి 2 విద్యలు లభినాయి. అందుకని ఆయన అపర విద్యని ప్రైవేటుగా పెట్టుకొని అందరికి కూడా ఇక్కడ నేర్పుకుంటూ ఆ విద్య బోధిస్తూ దాంతోపాటు ఈ పర విద్యను కూడా కొంతమందికి బోధించడం జరిగిన తర్వాత ఆయన యొక్క సత్యనిష్ట అయితేనేమి ధర్మ అనుష్ఠానం అయితేనేమి ఆయన జీవితం అదంతా కూడా జనాన్ని ఆకర్షింపజేసి ఆయనకి దగ్గర 4 ఎకరాలు 5 ఎకరాల భూమి కూడా మరి కొంత దాతలో సమకూర్చడం ఇవన్నీ జరిగినాయని మనకు ఒక రకమైన చరిత్ర తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఆయన చేసిన కొన్నాళ్ళు ఇక్కడ నుండి బాగా చేయడం వల్లే మరి తుమ్మల చెరువు గ్రామంలో చాలా పెద్ద గ్రామం, మరి ఎవరికి దక్కినటువంటి పూజనీయ స్థానం మరి ఆయన గురువు గారికి దక్కడం అనేది వారు చేసుకున్నటువంటి పుణ్యఫలం అంటే ఊరకొచ్చేది కాదు. ఇందాక రాగానే నాయనగారు చెప్పిండి, అయ్యా ఏదైనా చేసిందేం పోదు, చేసిందేం రాదు. అనుభవుడు చేసుకున్న కష్టం ఏదైతే తపన ఆయన ఏదైతే జీవితం దారబోసి ఇందులో పెట్టాడో అందుకని ఇది అంచెలంచెలుగా ఆగినా కూడా మళ్ళీ నడవటానికి మళ్ళీ అవకాశం ఉన్నది అని చెప్పి ఇందాక ఎల్లయ్య నాయన గారు రాగానే ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మాట మాకు చెప్పడం జరిగింది. అట్లాగే ఏదైతే మనం చేసుకుంటామో చేసింది అనేది ఖచ్చితంగా వస్తున్నది. మన భగవద్గీత కూడా తెలియజేసింది, కర్మలో అందే నీకు అధికారం ఉన్నదయ్యా, కానీ నువ్వు కర్మ చేస్తే ఆ కర్మ ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అందుకని మనకి సత్కర్మలు దుష్కర్మలు అనేవి 2 ఉన్నాయి. ఈ రెండింట్లలో ప్రతి మనిషి ఏం కోరుకుంటాం, నేను సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలి, ఆనందాన్ని పొందాలి అనేది మన ప్రతి జీవి కొట్టకాటంతా కూడా ఆ యొక్క సుఖ సంతోష ఆనందాల కోసం పరితపిస్తూ ఉంటుంది. కానీ కర్మలు కూడా సత్కర్మలు దుష్కర్మలు 2 ఉంటే మనకి తెలియకుండానే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దుష్కర్మలు అంటే చెయ్యకూడని పని చేస్తాం, చేసిన తర్వాత ఫలితం తక్కువ వస్తుంది, తేడా వస్తుంది. ఇప్పుడు పిల్లలు చదువు ఉందనుకోండి, వాడు చదివేటప్పుడు సక్రమంగా చదవకుండా అటు ఇటుగా తిరిగాడు అనుకోండి, ఫలితాలు రేపు ఎగ్జామ్ మార్కుల్లో తగ్గుతాయి. అప్పుడు కూర్చొని లబోదీబో ఏంది నాకెందుకు మార్కులు తగ్గినాయి, నువ్వు చదవకపోతే మార్కులు తగ్గితే ఏం చేస్తాయి. అట్లా మన జీవితంలో కూడా మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అవి లేటుగా వస్తాయా లేకపోతే మనం చేసేదాన్ని బట్టి కాల పరిధిని బట్టి వాళ్ళు మనం ఒక్కొక్క పంట 3 నెలలకు పండే పంట ఉంది, 6 నెలలకు పండే పంట ఉంది, 6 సంవత్సరాలకు పండే పంట కూడా ఉంది. ఇట్లా మనకి ఆ పంట మనం చేసుకునే దానిని బట్టి చేసిన దాన్ని బట్టి ఫలితాలు వస్తాయని మహాత్ముల యొక్క వాణి ఉన్నది. కాబట్టి ఆ ప్రకారంగా మనం తీసుకుంటే
అందులో భాగంగానే ఈ ఔత్పన్నారెడ్డి గురువు గారు అనేటువంటి వ్యక్తి ఈ గ్రామంలో సుమారు 70 ఏళ్లకు ముందు ఈ గ్రామంలో నివసించి కాస్త పల్నాడు ప్రాంతంలో అక్కడక్కడ సంచారం చేస్తూ ఆయన జీవితాన్ని అంతా దారబోయబట్టే మరి ఇవాళ ఇది ఏర్పడింది. ఇవాళ ఈ పరంగా తీసుకున్న 4 ఎకరాల పొలం అంటే ఇవాళ మనందరికీ తెలుసు. ఎకరం మినిమం 10-15 లక్షలు వేసుకున్నా కూడా ఇదంతా కూడా ₹1 కోట్ల సంపద ఇప్పుడు ఆయన కింద ఉన్నది. ఇదేంటంటే వాస్తవానికి ఇది కుటుంబ పరంగా నడిపేది కాదు. జ్ఞానానికి జ్ఞానమే వారసత్వం. జ్ఞానం అంటే ఇప్పుడు ఈయన గురువు గారు అని చెప్పి నిన్ను శిష్యుని చేశాడు అనుకో, నీకేం అవ్వదు. అది ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఆయన జ్ఞానం ఎవరిలో ఉంటుందో అది వారికి మాత్రమే నడిపించగలరు. అట్లానే మన మఠాలు పీఠాలన్నీ కూడా ఏ కుటుంబ వ్యవస్థలో అది అంటే కన్నా పెంచి బిడ్డలకి అది అవ్వదు. ఇప్పుడు బ్రహ్మంగారు ఉన్నాడు ఉదాహరణకి, బ్రహ్మంగారికి పిల్లలంటే శ్రద్ధ లేదా? ఆయనకి 4 కొడుకులు ఉన్నారు, శ్రద్ధ లేదా? కానీ జ్ఞానం అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు. నీ జిజ్ఞాసను బట్టి అది నీకు అబ్బిద్ది. సిద్ధ ఎక్కడో ఉన్న సిద్ధయ్య, మన కులంగాని సిద్ధయ్య ఆయన వచ్చి గురువుగారి పాదాలను ఆశ్రయించడం ఏమిటి? ఆయన దగ్గరికి పిలిచి నువ్వే నా జ్ఞానానికి వారసుడు అని ఈయన ఆయన్ని నమ్మటం ఏమిటి? ఇవన్నీ తీసుకుంటే మరి కొడుకులు 4 ఉన్నారు, కూతురు ఉన్నది, మరి వాళ్ళకి ఇవ్వచ్చుగా జ్ఞానం? ఈ జ్ఞానం అనేది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. ఆ జిజ్ఞాసను బట్టి గురువుగారి యొక్క పరిచర్యలు అంటే బాహ్యమైన పరిచర్యల ద్వారా గురువుగారి మనసును మనం గెలుచుకోగలుగుతాం. ఆయన మనసు ఎప్పుడైతే మనం గెలుచుకోగలుగుతామో ఆయన మనసును అర్పిస్తాడు. వాళ్ళ పాదాలకు దండం పెట్టాలి. ఎందుకు పెట్టాలి? పెట్టాల్సిన పని ఏం లేదు. పెట్టకపోయినా ఆయనకేం నష్టం లేదు, మనకు నష్టం లేదు. ఎప్పుడైతే మనం ఆ పాదానికి నమస్కారం పెడతాం, మనం గర్వం లేని స్థానాన్ని మనం అలంకరించినట్టు, మనం ఎప్పుడైతే వారి శాఖలు పడతామో వారి మనసు మెత్తబడి హాయిగా ఉండి మనల్ని మంచి ఆశీర్వచనం మనకి వారు మనసు పూర్తిగా వారు చేసినటువంటి తపస్సులో 25% మనకి ఇవ్వబడి, ఇట్లా మనకి ఇచ్చినటువంటి సంపదల్లో ఇవన్నీ కూడా మన భారతీయ తత్వంలో మనకు ముఖ్యంగా ఏమిటంటే ఇవన్నీ మనకు ఉన్నాయి. ఎంతో గొప్ప సంపద ఉంది. వీటన్నింటిని మనం సక్రమంగా వాడుకొని మనం చేసుకోవాలి అంటే గ్రామాల వారిగా మనం నెలకు ఒక సత్సంగాలు జరగాలని ఇప్పుడు ఎల్లైన వాళ్ళంటి వాళ్ళు కంకణం కట్టుకొని గ్రామానికి ఒక నెలకు మినిమం ఒక సత్సంగం. ఇప్పుడు దేవాలయాలు భజనలన్నీ నడుస్తున్నాయి బాగానే, కానీ సత్సంగాల వల్ల చాలా మనకు తెలియకుండా సత్సంగంలో ఉన్నటువంటి వాడు చెడ్డవాడు మంచివాడిగా మారుతుడు, మంచివాడు యోగిగా మారుతుడు, యోగి జ్ఞానిగా మారుతుడు, జ్ఞాని పరిపూర్ణ తత్వాన్ని పొందుతుడు. అలా పొందటమే మానవ జన్మ యొక్క పరిపూర్ణం అని చెప్పి మనకు మహాత్ములు మన గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విధానం కొనసాగాలంటే ఇట్లాంటి పీఠాలన్నీ సక్రమంగా నడవాలి. ఇవాళల్లో ఇది ఉన్నది. ఈ పీఠం ఉండబట్టే ఆ పీఠాన్ని మరి ఈ కాలంలో, ఎందుకంటే వాళ్ళు కుటుంబ పరంగా చాలా ప్రయత్నం చేశారు, కానీ వాస్తవానికి వాళ్ళు చేయలేరు. ఎందుకంటే దాని రుచి తెలియని వాడికి ఇప్పుడు మనం కరాలపాడు గ్రామంలో చిల్లర కొట్టు మోసేసుకొని వచ్చినాం పండగ పూట. ఎందుకంటే ఇది నాకు ముఖ్యం అనిపిస్తుంది, దానికంటే ఎవరికైతే ముఖ్యం అనిపిస్తుందో దాన్ని నువ్వు వెంపర్లాడి నువ్వు చేసుకుంటావు. అందుకని ఇది కుటుంబ పరంగా నడపలేక ఇప్పుడు మనకి ఈరోజు మన ఈ నాసరీ గురువు గారికి మీరు భక్తులందరూ కలిసి, ఈయన అనేది మెయిన్గా ఆధారమే, కానీ మీరు అందరూ కలిసి ఈ యొక్క నడుపుకోండి, ఈ యొక్క సంపదలు వీటన్నింటిని రక్షించండి, రానున్న తరాలకి మంచి సమాజం అందించండి అని చెప్పి మన వాళ్ళందరికీ ఇది అందజేయడం జరిగింది. అందులో భాగంగా మనం నెలకి ఒక కార్యక్రమం మినిమం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో మనం దీని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ పండగ వాతావరణం, ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి శక్తి ఆరాధన బ్రహ్మాండంగా ప్రారంభమైంది. ఈరోజు ఆ ఆరాధన మొదలైంది కాబట్టి అందువల్ల గ్రామాల్లో ఎక్కడ భక్తులు అక్కడ ఆగారు. లేకపోతే మినిమం మనకు ఒక 50 మందికి ఏం తగ్గరు మినిమం అయితే. కానీ ఈరోజు తగ్గటానికి కారణం ఏంటంటే అక్కడ కార్యక్రమాలు అక్కడ నడుస్తున్నాయి కాబట్టి మంచిది నడవాలి. ఎందుకంటే దేని ప్రభావం దాన్ని మొన్న వినాయక చవితి వచ్చింది, వినాయకుని ప్రభావం బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది. జరిగే దాంట్లో లోపాలు ఉంటాయి, ఎందుకంటే సక్రమైన దశలో భక్తి నడవట్ల. అది కొంతమంది జ్ఞానులకి చాలా బాధ కలుగుతుంది. ఇట్లా నడుస్తుంది, ఇట్లా కాదే, ఇట్లా ఉంటే ఇప్పుడు మనం పొద్దుగోకులు పని చేస్తాం, 100 రూపాయలు కూలి రావాల్సింది 25 రూపాయలు వచ్చింది అనుకో, బాధ కాదు. అట్లాగే భక్తిలో కూడా నువ్వు సక్రమైన మార్గంలో సక్రమైన దానికి ఒక పద్ధతి, దానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానం ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నీకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో మొట్టమొదటి ముందు గౌరవ స్థానాన్ని అలంకరిస్తావు, ఆ తర్వాత నీ మనసంతా పరిశుద్ధం అవుద్ది, నువ్వు శాంతిని పొందుతూ లోకానికి శాంతిని అందిస్తూ నువ్వు చక్కగా ఆనందాన్ని పొందుతూ ఆనందం ద్వారా నువ్వు నీ కుటుంబం నీ సమాజం అంతా కూడా బాగుండటానికి ఆస్కారం ఉన్నది. అందుకని ఆ విధానంలో మీరు నడుచుకోవాలి అంటే మనకి ఈ వినాయక చవితి అయినా ఈ కార్యక్రమాలన్నీ మంచి అయినప్పటికీ అవన్నీ ఎలా చేయాలో అలా చేయకుండా ఇంకొక రకంగా మారిపోతాను. ఇప్పుడు ఈ కార్యక్రమాలకి వినాయక చవితి మొన్న వచ్చింది, ఎట్లా చేయాలి? వినాయకుడు అంటే ఎవరు? అసలు ముందు దేవుడు తెలియాలిగా. దేవుడు అంటే ఇప్పుడు గురువు గారు అంటే ఆయనకు ఒక పద్ధతి ఉంది.
ఇప్పుడు నువ్వు మీ ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం, కానీ ఆయనకే నమస్కారం పెడతాం, ఆయనకే చేయాలి. ఎందుకంటే ఆయన అర్హతను సాధించాడు. నాకు రాగానే చెప్పింది కూడా ఆయన అర్హత ఉండాలి, అర్హత ఉన్న తర్వాత దాన్ని మనం తీసుకోవాలి, అర్హత లేకుండా తీసుకుంటే దాని జీర్ణం కాదు, ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పాడు. ఆ మాట సత్యమే, అందులో అబద్ధం ఏం లేదు. అందుకనే కార్యక్రమంలో దేవుడు అంటే ఎవరో తెలియాలి, దేవుని యొక్క విధానం ఏందో తెలియాలి. అవన్నీ తెలిసి మనం అలా నడుచుకుంటే, వినాయకుడు అంటే ఆయన అఖండ బ్రహ్మచారిగా ఉన్నాడు, తల్లిదండ్రినే ప్రకృతి పరమాత్మకు ఆరాధించిండు, దేవతలందరికీ ప్రథమ కన్యాధిపత్యం సేకరించిండు. మరి ఏ గొప్ప దేవుడైనా సరే హరిహరుల కంటే ముందు వినాయకుడిని పూజించాలి, ఆరాధించాలి, మనం ఆయన స్తుతించాలి, ఆయన అనుగ్రహం మనం పొందాలి. అప్పుడే ఎట్టి విఘ్నం లేకుండా చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించగలుగుతాం. అట్లా చేయాల్సిన వినాయకుడికి ఆ డీజేలు పెట్టడం ఏందో, ఆ డ్యాన్సులు వేయటం ఏందో, ఆ మందులు కాలవటం ఏందో, కార్యక్రమాలన్నీ వికృతాకారంగా మారుతున్నాయి. అందుకని అట్లా మారకూడదు, అట్లా మారకుండా సక్రమంగా నడవాలి. అట్లా నడవాల్సిన కార్యక్రమాలను అట్లా నడవట్లేదు అనేది ఒకవైపు, బాగా భక్తి పెరుగుతుందని ఒకవైపు, ఇట్లా మనకు రకరకాలుగా ఉన్నాయి.